Hi everyone, we are going to Arunachaleshwar temple from Chennai. So time అయితే ఇప్పుడు 7:30 అయింది. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. So with family. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో మార్నింగ్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు సో ఆల్మోస్ట్ 8-8:30 అదే టైంలో వెళ్తారు కాబట్టి ట్రాఫిక్ అయితే ఉంది. సో బ్రేక్ఫాస్ట్కి మేమైతే 9 o'clockకి ఆనంద్ భవన్ దగ్గర అయితే ఆగాము. సో లైట్గా ఇడ్లీ దోశ లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది ఇక్కడ. నిజంగా ల్యాండ్ ఆఫ్ టెంపుల్ తమిళనాడు, ఎందుకంటే చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా రెస్పెక్ట్, చాలా ట్రెడిషన్స్కి వాల్యూ ఇస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. యాక్చువల్లీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ తమిళనాడు. మా జర్నీ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ సాంగ్స్ వినుకుంటూ అలా ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే సాగిపోయింది. బట్ క్లైమేట్ అయితే చాలా హాట్ ఉంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. సో ఆ శివుడు మాకు రావాలి టెంపుల్కి అని రాసి పెట్టి ఉందేమో మేబీ. మేము అప్పటికప్పుడు ముందు రోజు నైట్ ప్లాన్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం అప్పటికప్పుడు అందరం, ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు వచ్చారు కాబట్టి. సో అందరం కలిపి వెళ్తే ఎప్పుడైనా సరే స్పెషల్గా ఉంటుంది. సో ఇండివిజువల్గా అయినా వెళ్ళొచ్చు, బట్ అందరూ వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుంది. అండ్ మాకు ఆన్ ది వేలో మంకీస్ అవి అయితే చాలా కనిపించాయి, యానిమల్స్. అండ్ ఫైనలీ ఆఫ్టర్ 4 hours ఆఫ్ డ్రైవ్ మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. జనరలీ వీకెండ్స్ అయితే చాలా క్రౌడ్ ఉంటుందని విన్నాను. సో మేము అందుకని వీక్ డే అయితే వెళ్ళాం. మేము థర్స్డే అయితే వెళ్ళాం టెంపుల్కి. సో క్రౌడ్ అయితే బాగానే ఉంది. సో మేమైతే పార్కింగ్ అక్కడ కొంచెం బ్యారిగేట్స్ పెట్టేశారు. ఒక 1/2 kilometer దూరం మేము పార్క్ చేసేసుకొని మేము వాకబుల్ నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట టెంపుల్కి. ఆన్ ది వేలో మనకు చాలా షాప్స్ కనిపిస్తాయి, ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ మనకి శివుడి బొట్టు పెట్టడానికి చాలా మంది అయితే ఉంటారనమాట. సో బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. సో నేనైతే పెట్టించుకున్నాను. ఇన్ఫాక్ట్ మేము అందరం పెట్టించుకున్నాం బొట్టు పెట్టడం కూడా వాళ్ళకి ఇది లైవ్లీహుడ్. సో ఎంతో కొంత డబ్బులు అయితే మనం పే చేయాలి. సో మేమైతే 50 rupees ఇచ్చేసాం. అండ్ ఫైనలీ నడుచుకుంటూ అయితే గుడి వరకు వెళ్ళాము. చాలా ఎండగా ఉంది, సో కొంచెం కష్టం అనిపించింది. బట్ స్టిల్ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చిన్నవి అయితే మనం ఇగ్నోర్ చేసేయాలి. ఈ తిరువన్మలై టెంపుల్ యాక్చువల్లీ తమిళనాడులోనే ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ ఇక్కడ తమిళనాడు పీపుల్ కంటే మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వస్తున్నారంటే టెంపుల్కి, ఎందుకంటే చాగంటి గారి ప్రవచనాలు ఎఫెక్ట్ అనమాట. గిరి ప్రదక్షిణాల టైమ్ ఇంకా అభిషేకాలు స్పెషల్ డేస్లో అయితే చాలా రష్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీరు చిన్న పిల్లలతో ప్లాన్ చేసుకుంటే మేబీ 1 year 2 year 3 year చిన్న పిల్లలు ప్లాన్ చేసుకుంటే మాత్రం గిరి ప్రదక్షిణ టైంలో మీరు విజిట్ చేయొద్దు. మిగతా డేస్లో మీరు ఎప్పుడైనా రావచ్చు టెంపుల్కి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. లిటరలీ నేనైతే ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ని ఈ మధ్యకాలంలో అయితే ఎప్పుడు చూడలేదు. ఆ గోపురాలు కానీ ఆ హైట్ కానీ అది చాలా అందంగా ఉంటుంది అనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. స్పెషల్ దర్శనంలో వెళ్ళాము, బట్ స్టిల్ చాలా క్రౌడ్ ఉంది. ఆల్మోస్ట్ మాకు 1 hour 1.5 hour పట్టింది. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఆ శివయ్యని చూస్తున్న ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు మనల్ని ఎవరు పుష్ చేయరు అనమాట. సో ప్రశాంతంగా మనం ఆ 2 నిమిషాలు దండం పెట్టుకొని తనివి తీరా ఆ దేవుని చూసేసి మనం వెళ్ళిపోవాలి. టెంపుల్ లోపల చాలా బాగుంటుంది. అండ్ ఆ విగ్రహాలు కానీ బయట అంతా చాలా అసలు చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం టెంపుల్. అండ్ బయట మనకి శివుడు పార్వతులు ఇక్కడ ఉంటారనమాట. మనం ఏదైనా పూలదండలు ఇవ్వచ్చు, ఏదైనా అభిషేకం కావాలంటే చేయించవచ్చు. మనసులో నిజంగా బలంగా కోరుకుంటే ఈ టెంపుల్లో అన్ని మనం కోరుకునే కోరికలు కూడా నెరవేరుతాయంట. అండ్ నిజంగా చాలా పాజిటివిటీ వస్తుంది టెంపుల్కి వచ్చిన తర్వాత. ఐ పర్సనలీ ఫెల్ట్ దాట్. అండ్ ఆ శివయ్య దర్శనం ఆ గణపయ్య దర్శనం అయితే అయిపోయింది. హ్యాపీగా అంతా టెంపుల్ అయిపోయిన తర్వాత మేము ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా ఫుడ్ అది తినేసి ఇంకా చెన్నై అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే కెమెరా అయితే లోపలికి అలౌడ్ అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి 50 rupees. హ్యాపీగా నైస్గా దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు అని చెప్పొచ్చు. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.